జగన్ కాన్వాయ్ కింద పడి కార్యకర్త చనిపోతే దానికి జగన్ ఎలా కారణమవుతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నిలదీశారు. అనంతపురంలో జరుగుతున్న సిపిఐ నగర మహాసభల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, జగన్ కాన్వాయ్ కింద పడి వ్యక్తి చనిపోతే డ్రైవర్పై కేసు పెట్టడం సరే, కానీ జగన్పై కేసులు ఎలా పెడతారన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కింద పడి కార్యకర్త చనిపోతే రేపు ముఖ్యమంత్రిపై కూడా కేసులు పెడతారా అంటూ నిలదీశారు. కూటమి ఎమ్మెల్యేలు జర్నలిస్టులను చంపుతామని, లోకల్ బాడీస్ పోటీ చేస్తే రఫ్ ఆడిస్తామంటుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోలీసులు జీ హుజూర్ అంటూ పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. అందుకే 6 మంది ఐపీఎస్ల సస్పెన్షన్, డీజీ ర్యాంక్ అధికారిని జైలుకు పంపుతున్నారని రామకృష్ణ అన్నారు. చంద్రబాబు పెద్ద ఈవెంట్ మేనేజర్ అని, అందుకే మోదీ యోగా బాధ్యతను చంద్రబాబుకు అప్పగించారన్నారు. యోగాను ఒలింపిక్స్లో చేరిస్తే అందులో మొదటి మెడల్ నరేంద్ర మోడీ, 2వ మెడల్ చంద్రబాబు, 3వ మెడల్ పవన్ కళ్యాణ్ గెలుచుకుంటారని ఎద్దేవా చేశారు. జిల్లా మహాసభలను కూడా పూర్తి చేసుకొని ఆగస్టు 23, 24, 20 తేదీల్లో రాష్ట్ర సిపిఐ 28వ మహాసభలు ఒంగోలు నగరంలో జరుపుకోబోతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు గమనిస్తూ ఉంటే, ఒకవైపేమో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సర కాలం పూర్తయింది, మేము బ్రహ్మాండమైన పరిపాలన అందించామని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారు సభలు జరుపుకుంటూ ఉన్నారు. మరోవైపు ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారో చెప్పమని చెప్పి ఇంకొక వైపు ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మేమనేది ఏమంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ, 2 చోట్ల మేము అధికారంలో ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అని చెప్పారు. కానీ మరోవైపు మీరే అంటా ఉన్నారు, ఏం చేయాలన్నా కూడా డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా నిధులు లేవని చెప్పి ఈ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇదే చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. అయిన దానికి కాని దానికి అప్పులపైన ఆధారపడుతూ ఉన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మరో 31,000 కోట్ల రూపాయల అప్పులు తేవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే రాష్ట్రం అప్పులమయమైపోతూ ఉంది, అప్పుల్లో కూరుకుపోతూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటా ఉన్నారు తప్ప మరి డబుల్ ఇంజన్ ఎక్కడ పోయిందో మాకైతే అర్థం కావడం లేదు. ఏమిటికప్ప మీరు డబుల్ ఇంజన్ అప్ప అంటే, నరేంద్ర మోడీ గారిని పిలిపించి ఒకసారేమో శంకుస్థాపన అంటారు, ఇంకోసారేమో యోగాంధ్ర అంటున్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలివైనవడం తెలుసు, కానీ మరి ఇంత తెలివైనవడం నాకు తెలియదు. మొన్న బ్రహ్మాండంగా యోగాంధ్ర అని చెప్పి మొత్తం ఒక 20 రోజుల పాటు ఉద్యోగస్తులు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు యోగాంధ్ర అని చెప్పి దాంట్లో మునిగి తేలినారు. అది అయిన తర్వాత ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది కాబట్టి దీన్ని ఒలింపిక్స్లో చేర్చాలని ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు. మరి ఒలింపిక్స్లో చేరిస్తే అంటే ఆయన కూడా పాపం ఆలోచించుంటాడు, 146 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో మెడల్స్ గెలవలేకపోతూ ఉంది, కనీసం యోగా పెడితేనన్నా చేపలు వేసుకొని కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకొని యోగాలో మెడల్స్ వస్తాయని అనుకుంటారు. మెడల్స్ మాత్రం గ్యారంటీ వస్తాయి. ఫస్ట్ మెడల్ నరేంద్ర మోడీ, సెకండ్ ఏమో చంద్రబాబు నాయుడు, థర్డ్ మెడల్ పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురికి యోగాలో మెడల్స్ ఒలింపిక్స్ పైన వస్తాయి, అనుమానమే లేదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా మన దేశం ఎంతకంటే ఏం సాధించలేదు, యోగాలో అయితే పథకాలు సిద్ధం, మనం సాధించగలమని చెప్పి యోగా రికమెండ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ చంద్రబాబు కంటే కూడా తెలివైనడు. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, బొంబాయిలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, అక్కడ యోగా పెట్టకుండా ఆయన చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంచి పెద్ద ఈవెంట్ మేనేజర్, ఇంత బాగా ఎవడు చేయలేడు. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఆ ఈవెంట్స్ చేయలేరని చెప్పి తెలివిగా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబుకి అప్పచెప్పారు. ఆయన సక్సెస్ చేశారు, ఆయన భుజం తట్టాడు. భుజం తట్టని ఆయన చాలా హ్యాపీగా సంబరంగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. అలాంటి దుస్థితులకి ఇవాళ మన రాష్ట్రం దిగజారింది. పైగా ఇవాళ మరోవైపు హింసా విధానాన్ని ప్రోత్సహించే పద్ధతులు ఇవాళ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. హింసా విధానాన్ని
జగన్మోహన్ రెడ్డి మన పల్నాడు టూర్ పోయాడు. టూర్ పోతే అక్కడ ఎవడో పెట్టాడు ఫ్లెక్సీ, వాడెవడో కూడా అనామకుడు. వాడు ఫ్లెక్సీ పెట్టాడంటే అరే రఫా రఫా అని ఏదో సినిమాది పెట్టారు డైలాగ్ అంటే దాన్ని తప్పుపట్టాలి, ఏదో పెట్టాడు అని అనాలి. కానీ సాక్షాత్తు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అది మంచిదే కదా, 2029లో అధికారంలోకి వస్తే మళ్ళీ రఫా రఫా నరికేస్తామంటే నీకు అధికారం ఎవడిస్తాడని నేను అడుగుతా ఉన్నా. మనుషులు చంపుతామంటే ప్రజలు ఎవరైనా అధికారం ఇస్తారా? కాబట్టి ఏమంటే ఇవాళ అలాంటివి మానుకోవాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా నేను చెప్తా ఉన్నా, మీ ఎమ్మెల్యేల మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? జర్నలిస్టులు ఎవరైనా మాకు వ్యతిరేకంగా రాస్తే వాళ్ళ పట్టాల మీద వాళ్ళ బాడీ తేలుతుందంటారు, రైలు పట్టాల మీద వేస్తానంటారు. తర్వాత రేపు లోకల్ బాడీస్లో ఎవరు కూడా పోటీ చేయకూడదు, అందరూ కూడా మా పార్టీలో చేరాలని బెదిరిస్తారు. ఇది ప్రజాస్వామ్యమని నేను అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏమో రప్పా రప్ప అంటాడు, మీరేమో ఎవడు అందరూ కూడా మా దాంట్లో చేరండి లేకపోతే మీకు రఫాడిస్తామని మీరు అంటారు. కాబట్టి ఏమంటే అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. అదేవిధంగా చివరికి ఇవాళ మన పల్నాడు దాంట్లో 2 చనిపోయారు పాపం. వాళ్ళ పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ఎవరైనా కానీ పాపం చనిపోతే సంతాపం తెలియజేయాలి. కానీ దానిపైన ఇవాళ అది జగన్మోహన్ రెడ్డి వాహనం కిందే జరిగిందని చెప్పి కేసు పెడతా ఉన్నారు. కానీ ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. డ్రైవర్ చేసిన తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా కారకుడు అవుతాడు? రేపు పొద్దున సీఎం కాన్వాయ్ పోతూ ఉంటుంది, కాన్వాయ్లో ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి గారి పైన కేసు పెడతారా? కాబట్టి ఏమంటే కొద్దిగా ఆలోచించాలి. మన రాష్ట్రంలో ఏమంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి జీ హుజూరు అనడం. అరే చట్టం అనేది ఒకటి ఉంది, చట్టాన్ని ఫాలో కావాలి, చట్ట ప్రకారం నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం కేసులు పెట్టాలనేది కాకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంటేనేమో ఆయనకి తాబేదారుల మాదిరి పనిచేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిందని చంద్రబాబు చెప్పిందంతా చేస్తూ ఉన్నారు. నేను పోలీసులకు డైరెక్ట్గా ఒకటే చెప్తా ఉన్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా 6 మంది ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారా? ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక డీజీ ర్యాంక్ అధికారి మొన్నటి వరకు జైల్లోకి కూడా పోయాడు. మీకేమన్నా ఆలోచిస్తున్నారా? మీరు ఎందుకు జైలుకు పోతా ఉన్నారు? ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జైలుకు పోయే పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. కారణం ఏమంటే మీరు చట్టాన్ని పక్కన పెట్టారు, తాబేదారులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నారు, వాళ్ళతో కలిసి మీరు లంచాలు పంచుకుంటూ ఉన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉండడము, డబ్బులు అంతా కొల్లగొట్టుకోవడం, పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. దానికి ఏమాత్రం మర్యాద లేకుండా చేశారు. కాబట్టే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి పైన పెట్టిన కేసు కూడా సరైనది కాదు, ఉపసంహరించుకోమని కూడా డిమాండ్ చేస్తాను.